అప్పటికప్పుడు కలుపుకొని మైసూర్ బజ్జీ ఎలాగ వేసుకోవాలో ఇప్పుడు కలిపి వేస్తున్నాను. చూసారా ఎలా కలపాలో ఏంటో మీకు పెద్ద వీడియోలో పెడతాను. చూసారా ఎలాగొచ్చినాయో కలరు. ఈ తోకలేనే ఎందుకు వచ్చినాయి అంటే ఉల్లిపాయ వేసాను. ఆ ఉల్లిపాయ సీనుకులు అలాగొచ్చినాయి అన్నమాట. అప్పటికప్పుడు కలుపుకున్న పిండి మాట ఇది. నేను ఒక అరగంట ముందే కలిపాను అంతాసేపు అట్లా. చూసారా ఎలా పొంగినాయో. బజ్జీ వేసుకున్నామంటే దీంట్లో టమాటా పచ్చడి కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. నైట్ పులబెట్టక్కర్లా. నేను ఎప్పుడూ నైట్ పులబెట్టలేదు. హోటల్లో కూడా నేను నైట్ ఎప్పుడూ పులబెట్టలేదు. మళ్ళీ హోటల్ అని చెప్పాను కదా అప్పుడు. హోటల్ మానిపించేసినా సరే నేను ఎప్పుడూ నైట్ పులబెట్టలేదు పిండి. చూడండి ఇలాగా బాగా వేగాక ఆయిల్ కొబ్బరి చట్నీతో మైసూర్ బజ్జీ తిందరు కానీ రండి. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. దానికి తోడు ఎర్రపచ్చడి కొబ్బరి చట్నీ.